ఈరోజు విశ్లేషణకు స్వాగతం. మన ముందు ఒక ఆసక్తికరమైన కథనముంది. ఈ కథనం ద్వారా గౌతమ బుద్ధుని ఒక ముఖ్యమైన బోధనను కొంచెం లోతుగా చూద్దామని. తప్పకుండా. కథనం ముఖ్యంగా కోసలరాజు పసేనది, ఒక యువకుడు, ఒక అందమైన స్త్రీ, వీళ్ల చుట్టూ తిరుగుతుంది. కాని అసలు విషయం కథ కాదు కదా. కాదు, దాని వెనుక ఉన్న సందేశం. అవును, ఆ అంతర్దృష్టి. అంటే నిద్రలేని రాత్రికి, బాగా అలసిపోయిన ప్రయాణానికి, ఇంకా ముఖ్యంగా అజ్ఞానం వల్ల సంసార చక్రం ఎందుకింత దీర్ఘంగా ఉంటుందో ఆ సంబంధాన్ని బుద్ధుడు ఎలా చెప్పారో చూడబోతున్నాం. చాలా ఆసక్తికరమైన విషయం. సరే, ఇక ఈ మూలాల్లోకి వెళ్దామా? వెళ్దాం. కథనం క్లుప్తంగా అంటే కోసలరాజు పసేనది ఒకసారి నగరంలో ఊరేగుతున్నాడు. అప్పుడు కిటికీలోంచి చూస్తున్న ఒక అందమైన ఆమెను చూస్తాడు. ఆమె అప్పటికే వివాహిత. అవును, వివాహిత అని తెలిసి రాజు మోహిస్తాడు. ఆమెను ఎలాగైనా పొందాలని ఆమె భర్తను రాజసేవలోకి పిలిపిస్తాడు. ఓ! ఎందుకంటే ఏదో ఒకటి చేసి అతన్ని వదిలించుకోవాలని, అతనిలో తప్పు వెతికి చంపేయాలని ప్లాన్ అన్నమాట. కాని ఆ యువకుడు సమర్థుడు అని ఉంది కదా. చాలా సమర్థుడు. రాజుకు ఎలాంటి అవకాశం ఇవ్వడు. దాంతో రాజు ఏం చేస్తాడంటే అతనికొక ఇంపాసిబుల్ టాస్క్ ఇస్తాడు. అసాధ్యమైన పనా? ఏంటది? సాయంత్రంలోగా 1 యోజన దూరం వెళ్ళాలి. అంటే సుమారు 12-15 మైళ్ళు ఉంటుంది. అమ్మో! అక్కడికెళ్ళి నాగలోకంలో మాత్రమే దొరికే కుముద పువ్వులు, అరుణవతి అనే ఎర్రమట్టి తీసుకురావాలి. సాయంత్రం రాజు స్నానం చేసే టైంకి. ఇది ఖచ్చితంగా అతన్ని చంపడానికే ప్లాన్ చేసినట్టుంది. స్పష్టంగా అదే ఉద్దేశ్యం. ఫెయిల్ అయితే చంపేయడం. పాపం. మరి ఆ యువకుడు ఎలా స్పందించాడు? ఇంకేముంది, తన చావు ఖాయామనుకున్నాడు. అయినా రాజు ఆజ్ఞగదా, మీరలేడు. సరే అని ఇంటికి పరిగెత్తి భార్య అప్పుడే వండుతున్న అన్నం, అది సగం ఉడుకుందో లేదో ఆ అన్నం గంజి తాగి మిగిలింది మూట కట్టుకుని బయలుదేరాడు. అయితే ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దారిలో వెళుతుంటే ఆ ఆహారాన్ని ఒక బాటసారితో పంచుకున్నాడు. అలాగా? అంత కష్టంలో కూడానా? అవును. తర్వాత నది దగ్గరికి వెళ్ళి కొంచెం అన్నం చేపలకు వేశాడు. వేసి తను చేసిన ఈ చిన్న మంచి పనుల ఫలితాన్ని, ఆ పుణ్యఫలాన్ని నదిదేవతలకు, నాగులకు పంచుతున్నానని, నాకు సహాయం చేయండి, రాజు అడిగినవి ఇప్పించండి అని గట్టిగా ప్రార్థించాడు. ఓ! కష్టకాలంలో కూడా దానం, పుణ్యఫలం పంపకం గొప్ప విషయమే. మరి ఫలితం? అతని ప్రార్థన పనిచేసింది. నాగరాజు స్పందించాడు. ఒక వృద్ధుడి రూపంలో ప్రత్యక్షమై ఆ పువ్వులు, మట్టి అతనికి అందించాడు. అద్భుతం. యువకుడు చాలా కృతజ్ఞతతో, ఆనందంతో వెనుతిరిగాడు. కాని ఇక్కడే కథలో ఇంకో ట్విస్ట్. రాజు ఊరుకోడు కదా, నాకు తెలిసిందే. ఊరుకోలేదు. సరిగ్గా అంతే. యువకుడు ఒకవేళ సమయానికి తిరిగొస్తాడేమో అని భయపడ్డాడు రాజు. వెంటనే నగరద్వారాలు ముందుగానే మూయించేశాడు. తాళాలు తన దగ్గరే పెట్టుకున్నాడు. అయ్యయ్యో! యువకుడు తిరిగొచ్చి చూసేసరికి గేట్లు మూసున్నాయి. లోపలికి వెళ్లే దారేలేదు. పాపం. మరేం చేశాడప్పుడు? అతను తెచ్చిన మట్టి, పువ్వులున్నాయి కదా, వాటిని ఆ ద్వారం గోడమీద పెట్టాడు. పెట్టి గట్టిగా అరిచాడు. పౌరులారా, వినండి. రాజు నన్ను అన్యాయంగా చంపాలని చూస్తున్నాడు. నేను నా పని సమయానికి పూర్తి చేశాను, ఇదిగో సాక్ష్యం అని. ఆ తర్వాత ఇక తీవ్రమైన అలసట, నిరాశ, శాంతి కోసం దగ్గరలో ఉన్న జేతవన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ అప్పుడే నిద్రపోయాడు. ఓకే, ఇక్కడే కథ 2 దారులుగా వెళ్తోంది. ఒకవైపు ఈ అలసిపోయిన యువకుడు ఆశ్రమంలో నిద్రపోతున్నాడు. మరోవైపు రాజభవనంలో ఏం జరుగుతోంది? రాజభవనంలో రాజుగారు ఆ యువతి మీద కామంతో, ఆమె భర్త మీద ద్వేషంతో నిద్రపట్టక మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. ఆ రాత్రి అతనికి చాలా అంటే చాలా దీర్ఘంగా అనిపిస్తోంది. అదే సమయంలో సరిగ్గా అర్ధరాత్రి అతనికి 4 భయంకరమైన శబ్దాలు వినిపించాయి. వింతగా దూ సా నా సో అన్నట్టుగా. దూ సా నా సో అక్షరాలా? అవేంటి? రాజు బాగా భయపడి ఉంటాడు కదూ? తీవ్రంగా భయపడ్డాడు. ఇదేదో తనకు, రాజ్యానికి పెద్ద ఆపద రాబోతోందని అనుకున్నాడు. ఉదయాన్నే తన బ్రాహ్మణ సలహాదారుణ్ణి పిలిచాడు. ఆ సలహాదారుడేం చెప్పాడు? అతను ఆపద నిజమేనని, దాన్ని నివారించాలంటే వేల సంఖ్యలో జంతువులను బలివ్వాలని చెప్పాడు. రాజు కూడా ఆ భయంతో సరే అన్నాడు. వేల సంఖ్యలోనా? కాని రాణి మల్లిక అడ్డుకుంది కదా, ఆమె చాలా వివేకవంతురాలని మూలాల్లో ఉంది. అవును, మల్లికాదేవి అడ్డుకుంది. ఆమె అంది, రాజా,
ప్రాణం కాపాడుకోవడానికి వేరే ప్రాణాలు తీయడం ఎంత మూర్ఖత్వం. మీరెప్పుడూ బుద్ధుని దగ్గరకు వెళ్తారు కదా, మరి ఈ విషయం ఆయన్నే అడగండి అని చాలా తెలివిగా సలహా ఇచ్చింది. మంచి సలహా. రాజుకు కొంచెం సిగ్గనిపించి రాణి మాట విని మరుసటి ఉదయం బుద్ధుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బుద్ధుడు ఏం చెప్పారు? ఆ శబ్దాల రహస్యమేంటి? రాజు భయపడినట్టు నిజంగా ఆపద ఉందా? బుద్ధుడు ముందు రాజుని ఓదార్చారు. ఆ శబ్దాల వల్ల రాజుకుగాని రాజ్యానికిగాని ఎలాంటి ఆపదా లేదని భరోసా ఇచ్చారు. హమ్మయ్యా! మరి ఆ శబ్దాలు? అవి లోహకుంభీ నరకంలో బాధపడుతున్న నలుగురు వ్యక్తులవని చెప్పారు. వాళ్ళు పూర్తి చేయలేని ఆర్తనాదాలన్మాట. నరకంలో ఉన్నవారా? ఎవరది? వాళ్ళు పూర్వం అంటే మన బుద్ధునికి ముందున్న కశ్యపు బుద్ధుని కాలంలో గొప్ప ధనవంతుల కుమారులు నలుగురు. ఓ. వాళ్లకు కోటానుకోట్ల సంపద ఉంది, కాని ఏ మంచి పనికి దాన్ని ఉపయోగించలేదు. దానధర్మాలు చేయలేదు, కేవలం తాగుడు, వ్యభిచారం ఇలాంటి ఇంద్రియ సుఖాల్లోనే వాళ్ల 20,000 సంవత్సరాల జీవితాన్ని గడిపేశారు. 20,000 సంవత్సరాలా? అవును. ఆ చెడ్డ కర్మల వల్ల అంటే అకుశల కర్మల వల్ల చనిపోయాక వాళ్ళు ఆ లోహకుంభీ నరకంలో పడ్డారు. అది కరిగిన లోహంతో నిండిన భయంకరమైన నరకం. అమ్మో! అందులో వాళ్ళు అనుభవించే యాతన అంటే ఒక 60,000 సంవత్సరాల చక్రమది. కిందకి వెళ్లడానికి 30,000 ఏళ్ళు, మళ్ళీ పైకి రావడానికి 30,000 ఏళ్ళు. 60,000 ఏళ్ళా? నమ్మశక్యంగా లేదు. అవును. ఆ రాత్రి వాళ్లు సరిగ్గా 60,000 సంవత్సరాల తర్వాత పైకొచ్చారు. అప్పుడు వాళ్లు తమ బాధను, పశ్చాత్తాపాన్ని ఒక పద్యం రూపంలో చెప్పాలనుకున్నారు. పద్యమా? మూలాల్లో దాని గురించి ఉంది కదా, దాని సారాంశమేంటి? ఉంది. దాని సారాంశం ఏమిటంటే, అయ్యో, మేము చాలా చెడ్డ జీవితం గడిపాం. ఉన్న సంపదని దానం చేయలేదు. మాకు మేమే రక్షణ ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పుడు చూడండి, 60,000 ఏళ్లుగా నరకంలో కాలిపోతున్నాం. దీనికి అంతం ఎప్పుడొస్తుంది? అసలు అంతం ఉందా? కనిపించడం లేదు. మేం చేసిన పాపమిది అని. ఎంత దయనీయంగా ఉంది! కాని వాళ్లకా పూర్తి పద్యం చెప్పే టైం కూడా దొరకలేదు. ఒక్కొక్కరు కేవలం ఆ పద్యంలోని మొదటి అక్షరం దు, స, న, సో మాత్రమే పలకగలిగారు. అంతే. మళ్లీ నరకంలోకి జారిపోయారు. అవే రాజు విన్న శబ్దాలన్మాట. ఓహో! ఎంత భయంకరమైన పరిస్థితి! అంటే ఆ అక్షరాలు వాళ్ల అంతులేని బాధకు, పూర్తి కాని పశ్చాత్తాపానికి గుర్తులు. ఈ వివరణ విన్నాక రాజు చాలా ప్రభావితుడై ఉంటాడు. ఖచ్చితంగా. రాజుకు తన తప్పు తెలుసొచ్చింది. ముఖ్యంగా పరస్త్రీ మీద వ్యామోహం ఎంత చెడ్డ పనో, దాని ఫలితాలు ఎంత భయంకరంగా ఉంటాయో అర్థమైంది. పశ్చాత్తాపపడ్డాడు. అప్పుడే రాజు బుద్ధునితో అన్నాడు, భంతే, నిజమే. నిద్రలేని వారికి రాత్రి ఎంత దీర్ఘంగా ఉంటుందో ఇప్పుడు నాకు తెలిసింది. నిన్న రాత్రంతా నాకు నిద్రేలేదు, యుగాల్లా గడిచింది అని. సరిగ్గా అక్కడే ఆశ్రమంలో పడుకున్న యువకుడు కూడా ఉన్నాడు కదా, మరి అతను? అతను కూడా తన అనుభవాన్ని పంచుకున్నాడా? ఉన్నాడు, అవును. అతను లేచి ముందుకొచ్చాడు. వచ్చి, బుద్ధా, నిజమే, నిన్న నేనొక యోజన దూరం నడిచాను, పరిగెత్తాను. బాగా అలసిపోయాను. అలసిపోయిన వాళ్లకి ఆ యోజన దూరం ఎంత దీర్ఘంగా ఉంటుందో నాకిప్పుడు బాగా తెలిసింది అని చెప్పాడు. ఆసక్తికరంగా ఉంది. ఇక్కడే అసలు పాయింట్ వస్తోంది. రాజు అనుభవం నిద్రలేమి వల్ల రాత్రి దీర్ఘంగా అనిపించటం, యువకుడి అనుభవం అలసట వల్ల ప్రయాణం దీర్ఘంగా అనిపించటం. ఈ రెండింటిని కలిపి బుద్ధుడు అసలైన బోధన చేశారు. అదేమిటంటే, అవును, బుద్ధుడు ఈ రెండు మామూలు లౌకిక అనుభవాలనే తీసుకున్నారు. వాటి ఆధారంగా ఒక గొప్ప సత్యాన్ని, లోకోత్తరమైన విషయాన్ని ఒక గాథారూపంలో చెప్పారు. ఇది ధమ్మపదంలో 60వ శ్లోకం. ఆ గాథ ఏమిటి? జాగరోతో రత్తిధీఘా సంతస్య యోజనం ధీగో సద్ధమ్మం అవిజానతం బాలానాం సంసారో ధీఘో. దీని అర్థమేమిటి? కొంచెం వివరిస్తారా? తప్పకుండా. జాగరోతో అంటే నిద్రలేనివానికి, రత్తిధీఘా అంటే రాత్రి దీర్ఘం, సంతస్య అంటే అలసిపోయినవానికి, యోజనం ధీగం అంటే యోజన దూరం దీర్ఘం. అదేవిధంగా ఇక్కడే అసలు విషయం. సద్ధమ్మం అవిజానతం అంటే నిజమైన ధర్మాన్ని ఎరుగని బాలానాం అంటే అజ్ఞానులకు, సంసారోధీగో అంటే సంసార చక్రం చాలా దీర్ఘం. చాలా లోతైన అర్థముంది. ఇక్కడ బాలానమంటే పిల్లలు అని కాదు కదా? కాదు. ఇక్కడ బాలానం అంటే అజ్ఞానులు, వివేకం లేనివాళ్లు అనర్థం. శారీరకంగా చిన్నవాళ్లని కాదు. ఓకే. మరి సద్ధర్మాన్ని ఎరుగకపోవడం అన్నారు.
అంటే ఏమిటది? అదే అజ్ఞానం యొక్క మూలమా? అవును, అదే. ఈ సందర్భంలో అజ్ఞానం అంటే ప్రాథమికంగా మనం చేసే చెడ్డ పనులు, అంటే అకుశల కర్మలున్నాయి గదా, హుమ్, వాటి వల్ల కలిగే ప్రమాదాన్ని, వాటి ఫలితాలు ఎంత దీర్ఘకాలం ఉంటాయో అర్థం చేసుకోకపోవడమే అజ్ఞానం. హత్య, దొంగతనం, కామమిచ్ఛాచారం, లైంగిక దుష్ప్రవర్తన, అబద్ధం చెప్పడం, మత్తు పదార్థాలు తీసుకోవడం. ఈ 5 ముఖ్యమైన పాపాలు. పంచపాపాలు అంటారు కదా? అవును. ఇవి అప్పటికప్పుడు ఏదో సుఖాన్నిచ్చినట్టు, లాభం కలిగించినట్టు అనిపించొచ్చు, కానీ భవిష్యత్తులో అంతులేని దుఃఖానికి, నరకంలాంటి కింద లోకాలకు దారితీస్తాయని తెలుసుకోకపోవడమే అజ్ఞానం. ఆ 4 ధనవంతుల కుమారులు దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. వాళ్ళు సద్ధర్మాన్ని తెలుసుకోలేదు. అంటే కర్మ సిద్ధాంతాన్ని, నైతిక జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోలేదు, పాటించలేదు అన్నమాట. సరిగ్గా అంతే. నిజమే. ఈ కథలో కర్మ సిద్ధాంతం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ యువకుడు చేసిన చిన్న మంచి పనులు కూడా, అంటే ఆహారం పంచుకోవటం, చేపలకు వేయటం, అవి అతనికి ఆపదలో సహాయం చేశాయి. అవును. మరోవైపు ఆ 4 కుమారుల చెడ్డ పనులు వాళ్లను నరకానికి తీసుకెళ్లాయి. అంటే మనం చేసే ప్రతి పనికి, మంచిదైనా చెడ్డదైనా, ఫలితం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఉంటుంది. మనం చేసే ప్రతి మంచి పని, కుశల కర్మ దాని ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి చెడు పని, అకుశల కర్మ దాని ఫలితాన్ని ఇస్తుంది. అందుకే వివేకమున్నవాళ్లు, పండితులు అంటారు కదా, వాళ్ళు దీన్ని గ్రహిస్తారు. ఆ హాని చేసే 5 పనులను మానేస్తారు, నైతిక జీవితం గడుపుతారు. అంటే శీలాన్ని పాటిస్తారు, మైత్రి, కరుణలాంటి మంచి గుణాలను పెంచుకుంటారు. ఈ మంచి నడవడికే వాళ్లకు నిజమైన రక్షణ. రాణి మల్లిక కూడా అదే వివేకం చూపింది కదా. హింస కాదు, ధర్మమే రక్షణ అని చెప్పింది. అవును. అయితే ఒక ప్రశ్న. మంచి పనులు చేస్తే గతంలో చేసిన చెడ్డ కర్మల ఫలితాలు పూర్తిగా పోతాయా? లేక వాటిని అనుభవించాల్సిందేనా? మంచి ప్రశ్న. మూలాల ప్రకారం చూస్తే చేసిన అకుశల కర్మ ఫలితం ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో అనుభవించాల్సి రావచ్చు. తప్పించుకోవడం కష్టం. ఓ, అయితే మనమిప్పుడు చేసే మంచి పనులు, అంటే కుశల కర్మలు, మన వివేకం బలంగా ఉంటే అవి ఆ పాత చెడు కర్మల ప్రభావాన్ని, వాటి తీవ్రతను తగ్గించగలవు, లేదా వాటిని అధిగమించడానికి కావలసిన మానసిక బలాన్ని, పరిస్థితుల్ని కల్పించగలవు. అందుకే నిరంతరం మంచి పనులు చేయడం, చెడు పనులు మానేయడం చాలా ముఖ్యం. అదే మన భవిష్యత్తు గమనాన్ని నిర్ణయిస్తుంది. అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ ఆ గాథ దగ్గరకొస్తే, అజ్ఞానులకు సంసారం దీర్ఘం అన్నారు. అసలు ఈ సంసారమంటే ఏమిటి? ఎందుకనేది అజ్ఞానులకంత దీర్ఘంగా అనిపిస్తుంది? సంసారం అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ పుట్టుక చావుల చక్రం, అంతు లేకుండా తిరుగుతూ ఉండటం. అంటే కర్మల ఫలితంగా జీవులు రకరకాల లోకాల్లో, మనుషులుగా, దేవతలుగా, జంతువులుగా, నరకంలో ఇలా పదే పదే పుడుతూ, చస్తూ, దుఃఖాన్ని అనుభవిస్తూ తిరుగుతూనే ఉంటారు. ఇదే సంసారం. బౌద్ధంలో దీన్ని సుఖప్రదం కాదు, దుఃఖమయమైన ప్రవాహం అంటారు. అంతో ఈ చక్రంలోనే చిక్కుకుపోతారు. వాళ్లకు ఎగ్జిట్ దారి తెలీదన్నమాట. తెలీదు. ఈ ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో వాళ్ళకి తెలీదు. అందుకే అది అనంతంగా, అంతులేకుండా చాలా దీర్ఘంగా అనిపిస్తుంది. ఆ 4 కుమారులు అడిగినట్టు కదా, అంతో భవిష్యతి, అంతం ఎప్పుడు అని వాళ్లు కూడా అనుకుంటారు. కాని అజ్ఞానం వల్ల ఆ అంతం కనిపించదు. అంటే విముక్తి లేదా నిర్వాణం అంటే ఈ సంసార చక్రాన్ని ఆపడమేనా? సరిగ్గా అదే. నిర్వాణం అంటే ఆ పునర్జన్మల పరంపరను పూర్తిగా ఆపేయడం, దుఃఖం నుంచి బయటపడడం. అది ఎలా సాధ్యమంటే అజ్ఞానాన్ని తొలగించడం ద్వారా, దాని మూల కారణాలైన కోరిక, తృష్ణ, అటాచ్మెంట్స్ను వదిలించుకోవడం ద్వారా, సద్ధర్మాన్ని అంటే 4 ఆర్యసత్యాలు, అష్టాంగ మార్గాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆచరించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అప్పుడే ఈ సుదీర్ఘమైన సంసార ప్రయాణం ముగుస్తుంది. ఈ సంసార దుఃఖం లేదా నరకమనేవి కేవలం చనిపోయిన తర్వాత వచ్చే స్థితులేనా? లేక మన ప్రస్తుత జీవితంలో కూడా, మన రోజువారీ జీవితంలో కూడా వాటి ఛాయలు కనిపిస్తాయా? ఆహా, మంచి ప్రశ్న అడిగారు. మూలాల ప్రకారం చూస్తే రెండూను. అంటే తీవ్రమైన కోరిక, ద్వేషం, భయం, అశాంతి ఇలాంటి మానసిక స్థితులున్నాయి కదా, ఉన్నాయి. అవి మనం బతికుండగానే ఒక రకమైన మానసిక నరకాన్ని సృష్టిస్తాయి. మనసులో ఎప్పుడు ఏదో మంట రేగుతున్నట్టు, బర్నింగ్ సెన్సేషన్ లాగా, స్థిమితం లేకపోవడం, ఇవన్నీ ఆ దుఃఖం యొక్క రూపాలే. నిజమే, అనుభవిస్తూనే ఉంటాం కొన్నిసార్లు. అవును.
అలాగే మనం ధ్యానం లాంటి మంచి పనులు చేద్దామని ప్రయత్నించినప్పుడు మనసు అడ్డుపడుతుంది చూసారా? అవును, చాలాసార్లు. నివరణాలు అంటారు వాటిని. కామఛందం, కోరికలు, వ్యాపాదం, ద్వేషం లాంటివి. అవి కూడా మనలో ఉన్న అజ్ఞానానికి, పాత కర్మల ప్రభావానికే గుర్తులు. అంటే మెల్లగా మనస్సు ప్రశాంతతను పొందుతుంది, ఆనందాన్ని అనుభవిస్తుంది. కాబట్టి అజ్ఞానాన్ని వదిలి ధర్మాన్ని తెలుసుకొని ఆచరించడమే ఈ మానసిక బాధల నుంచి, చివరికి సంసారం నుంచి కూడా బయటపడే మార్గమన్నమాట. అద్భుతంగా వివరించారు. రాజు పసేనది కథ, ఆ నలుగురు యువకుల విషాదం, ఇంకోవైపు ఆ కష్టాల్లో ఉన్న యువకుడి చిన్న మంచి పనులు, అతని సాహసం, చివరకు బుద్ధుని బోధన, ఇవన్నీ కలిపి ఒక బలమైన సందేశాన్నిస్తున్నాయి నిజంగా. అవును. మన అజ్ఞానం, మన తీరని కోరికలు, మనం చేసే చెడు పనులు, ఇవన్నీ ఈ సంసార ప్రయాణాన్ని ఎలా ఇంత దీర్ఘంగా, ఇంత దుఃఖమయంగా మారుస్తాయో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆ నిద్రలేని రాత్రి, ఆ అలసిపోయిన ప్రయాణం, అవి కేవలం శరీరానికి సంబంధించినవే కాదు. కాదు, అవి మనసులోని అశాంతికి, ధర్మాన్ని తెలుసుకోలేని స్థితికి ప్రతీకలు అనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. అప్పటికప్పుడు వచ్చే తాత్కాలిక సుఖాల కోసం, వాటి వెనుక ఉన్న ప్రమాదాన్ని, దీర్ఘకాలిక పరిణామాలను మర్చిపోవడమే ఈ అంతులేని ప్రయాణానికి ముఖ్య కారణం. అందుకే వివేకంతో, సద్ధర్మాన్ని అర్థం చేసుకుని, ప్రతిక్షణం స్పృహతో, అంటే మైండ్ఫుల్నెస్తో, నైతికతతో జీవిస్తూ, కుశల కర్మలను, అంటే మంచి పనులను చేస్తూ, చెడు ఆలోచనలను, పనులను మానుకుంటూ, మనస్సును శుద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలి. అదే ఈ దీర్ఘత్వాన్ని తగ్గించుకుని, శాంతిని, చివరికి విముక్తిని పొందే ఏకైక మార్గం. ఈరోజు విశ్లేషణ విన్నవారికి ఒక చిన్న ఆలోచన మెదిలేలా ఉంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు రాత్రులు చాలా దీర్ఘంగా అనిపిస్తాయి, పనులు భారంగా తోస్తాయి, జీవితమే అంతులేని ప్రయాణంలా అనిపించవచ్చు. అవును, సహజం. బహుశా బుద్ధుడు చెప్పినట్టు అది మనలో ఉన్న ఏదో అజ్ఞానానికి లేదా తీరని కోరికకు, అశాంతికి ప్రతిబింబమేమో. ఈ కథ, ఈ గాథ వెలుగులో మన అనుభవాలను మనమొకసారి పరిశీలించుకుంటే, మనలోని ఆ అజ్ఞానాన్ని గుర్తించి దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడం ద్వారా ఈ దీర్ఘత్వాన్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా నిజమైన శాంతివైపు అడుగువేయవచ్చు అని ఆలోచించడం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందేమో. తప్పకుండా. అదే అసలైన సాధన.